ఏ రోజుకు కావాల్సిన ఆహారాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు కదా, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, కోట్లలో కోర్చుకునవు, నేను వాటిని పోషిస్తున్నాను కదా, మిమ్మల్ని పోషించలేనా? కాబట్టి దేవుని గురించి మీరు చింతించవద్దు, దేవుని గురించి వెతకవద్దు, దేవుని గురించి బాధపడవద్దు. నీకు వస్త్రం కావాలని నీ దేవుడికి తెలుసు, నీకు ఆహారం కావాలని దేవుడికి తెలుసు, నీకేం కావాలో దేవుడికి తెలుసు. నేను ఒక ప్రార్థన చేసినప్పుడు మాట ఎత్తుకుంటాను చాలాసార్లు. అడవిలో సింహింపుల ఆకలి కొంటాయేమో కానీ తను నమ్ముకున్న వారికి ఏది, అడవిలో సింహపిల్లలు కొన్నిసార్లు ఆహారం దొరక బాధపడతాయేమో, ఆహారం దొరకక ఇబ్బంది పడతాయేమో, కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలకి చెప్పండి ఏది కుదిరే ఉండదంట. హల్లెలూయా. నేను తప్పనిసరిగా ఈ మాట ఎత్తుకుంటాను ప్రార్థన చేసేటప్పుడు. ప్రభువా, అడవుల్లో సింహపుల ఆకలి ఉంటాయి కానీ నమ్ముకున్న వారికి ఏది కుదువై ఉండదని చెప్పావు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా, దేవుడికి వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా. దేవుడు ఆహార విషయంలో ఏ లోటు చేయట్లేదు, ఆహార విషయంలో ఏ లోటు చేయట్లేదు.